ప్రతి ఏడాది కొత్త ఆశలు కల్పించుకుంటాం. ఇవి సాధించాలి, అవి సాధించాలి అనుకుంటాం. టెక్నో రంగంలోనూ అంతే. ఈ ఏడాది ఏఐ పరుగులు తీస్తుందని, క్వాంటమ్ కంప్యూటింగ్ చేరువవుతుందని చాలామంది ఆశ. విజయాలు కోరుకోవడం తప్పు కాదు, కానీ టెక్నో రంగంలో ఘోరమైన పరాజయాలు కూడా వస్తాయి. మీకు తెలుసా, టెక్నాలజీ చరిత్రలోనే అతిపెద్ద ఫెయిల్యూర్ ఈ ఏడాది మొదట్లోనే జరిగింది. ఈ జనవరిలోనే వందల కోట్లు, వేల కోట్లు కాదు, ఏకంగా 6 లక్షల కోట్ల ప్రాజెక్టు అమాంతం ఆవిరైపోయింది. టెక్నాలజీ పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఇంత పెద్ద ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఇంకొకటి లేదట. ఏంటా ఫెయిల్యూర్, ఏంటా ప్రాజెక్ట్ తెలుసుకుందామా? $73 బిలియన్ అంటే 6 లక్షల కోట్ల రూపాయలు. అదెంత పెద్ద సొమ్ము తెలుసా? అంత సొమ్ము చేతిలో ఉంటే కొన్ని దీవుల్ని కొనేయొచ్చు, కొన్ని చిన్న దేశాల అప్పులు మొత్తం తీర్చేయొచ్చు, కొన్ని దేశాల చరిత్రనే మార్చేయొచ్చు. అంత పెద్ద అమౌంట్ అది. మరి అంత పెద్ద మొత్తాన్ని ఒక ప్రాజెక్ట్ మీదే పెట్టుబడిగా పెట్టేశాడొకాయన. ఏదో సాధించాలని ఆశపడ్డాడు, కలగన్నాడు. కానీ ఆ ఆశ నిరాశయింది, కల పీడకలగా మిగిలిపోయింది. మరి అంత పెద్ద ఫెయిల్యూర్ని మూటకట్టుకున్న ఆ వ్యక్తి ఎవరు? మరెవరూ కాదు, ఫేస్బుక్ మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్. 5 ఏళ్ల క్రితం ఆయన కన్న కల ఇప్పుడు పేకమెడలా కూలిపోయింది. దాని పేరే మెటావర్స్. మెటావర్స్ అంటే మీకు గుర్తుందిగా, అది మన ప్రపంచానికి సమాంతరమైన ఒక ప్రపంచం అని చెప్పొచ్చు. ఆ డిజిటల్ ప్రపంచంలో మనలాంటి మనుషులంతా వర్చువల్ గా పాల్గొనొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మనలో ఒక్కొక్కరు తమ తమ డిజిటల్ ఐడెంటిటీలు క్రియేట్ చేసుకుని కార్టూన్ బొమ్మల్లాగా మారిపోయి అక్కడ సంచరిస్తామన్నమాట. మెటావర్స్ పూర్తిగా డిజిటల్ ప్రపంచం. మామూలు ప్రపంచంలో ఉన్నట్టే అక్కడ కూడా స్థలాలుంటాయి, రోడ్లుంటాయి, బిల్డింగ్లుంటాయి, వ్యాపారాలుంటాయి, యాడ్స్ కూడా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. రియల్ లోకంలోని రియల్ మనుషులే వర్చువల్ పర్సన్స్గా మారి ఆ మెటా విశ్వమంతటా తిరుగుతూ ఉంటారు. కదలికలు, కబుర్లు, కమ్యూనికేషన్లు, కాంటాక్ట్లు అన్నీ అక్కడుంటాయి. ఓవరాల్గా అది ఒక విశ్వామిత్ర సృష్టి. మామూలు ప్రపంచానికి సమాంతరంగా టెక్నాలజీ సాయంతో సృష్టించిన మరో ప్రపంచం. మరి అంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించాలంటే మామూలు పెట్టుబడి సరిపోదు కదా. అందుకే జుకర్బర్గ్ ఆ ప్రాజెక్ట్ మీద ఏకంగా $73 బిలియన్ ఖర్చు పెట్టారు. అంటే అక్షరాల 6 లక్షల కోట్ల రూపాయలన్నమాట. అయితే ఈ పెట్టుబడి అంతా ఇప్పుడు బూడిదల పోసిన పన్నీరైపోయింది. ఈ జనరేషన్లో మెటా కంపెనీ అధికారికంగా మూసివేత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మెటావర్స్ ప్రాజెక్టులన్నిటి నుంచి మేము తప్పుకుంటున్నామంటూ మూసివేత విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. మెటావర్స్ అనే పేరు ఆ మధ్య చాలా మంది నోలల్లో నానింది. వాళ్ళంతా ఇప్పుడు మెటావర్స్ మూసివేత నిజమా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ అనుమానం అక్కర్లేదు, మెటావర్స్ ఇక ఉండదు. నిన్న మొన్నటి వరకు అది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్న రియాలిటీ ల్యాబ్స్ లోంచి ఇప్పుడు మెటా వాళ్ళు 1500 మంది ఉద్యోగుల్ని తొలగించేశారు. అంతేకాదు, మెటావర్స్ తో లింక్ అయి ఉన్న ఎన్నో విఆర్ గేమ్ స్టూడియోలు కూడా ఇప్పుడు మూతపడిపోయాయి. జస్ట్ ఒక 5 ఏళ్ల క్రితం మెటావర్స్ అనేది ఒక మహా స్వప్నం లాంటిది. ఇప్పుడు ఏమీ లేని ఎడారిలా అయిపోయింది. మెటావర్స్ అంటే మహాస్వప్నం, మెటావర్స్ అంటే మరో విశ్వం. ఈ స్థాయిలో గొప్పగా మొదలైన మెటావర్స్ ఇప్పుడు హుష్కాక్ అయిపోయింది. టెక్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అనిపించుకున్న మెటావర్స్ అర్ధాంతరంగా ఎందుకు ఇలా కుప్పగొలిపోయింది? దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మెటావర్స్ ఎందుకిలా కుప్పకూలిపోయింది? కారణాలు ఎన్నో ఉన్నాయి. మెటావర్స్ 2021లో మొదలయ్యింది. ఆ టైంలో క్రిప్టో కరెన్సీల క్రేజ్ బాగా నడిచింది. బిట్ కాయిన్స్, ఎన్ఎఫ్టీల మీద జనం బాగా ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. మరి అలాంటి టైంలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ ఓ వింత సంగతితో ప్రపంచం ముందుకి వచ్చారు. ఇకపైన మా కంపెనీ పేరు ఫేస్బుక్ కాదు, మెటా అని ఘనంగా ప్రకటించారు. అంతేకాదు, మనమంతా ఇంతకాలం ఇంటర్నెట్ని కేవలం స్క్రీన్ మీద మాత్రమే చూస్తున్నాం, కానీ ఇప్పుడు అందులోకి నేరుగా ప్రవేశించబోతున్నాం, అక్కడే నివసించబోతున్నాం అంటూ ఓ అద్భుతం ఫీల్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. మెటావర్స్ భూలోకాన్ని మించిన కొత్త సృష్టి అనంత స్థాయిలో ప్రచారం చేశారు. జనం కూడా ఈ హడావిడి చూసి మెటావర్స్ మీద ఆసక్తి చూపించారు. ఏంటబ్బా ఈ కొత్త ప్రపంచం,
ఈ మాక్ ఇంతకీ ఏ అద్భుతం చేయబోతున్నాడో అని అనుకున్న వాళ్ళు ఆశగా ఆశ్చర్యంగా మెటావర్స్ వార్తల వైపు చూశారు. హారిజన్ వరల్డ్స్ అనే పేరుతో ముందుగా ఒక డిజిటల్ ప్రపంచానికి అంకురార్పణ జరిగింది. ఆ వర్చువల్ ప్రపంచంలో అనంతమైన ఖాళీ ప్రదేశంలో నగరాలు నిర్మించడం మొదలైంది. బిల్డింగ్లు, థియేటర్లు, షాపులు, కాంప్లెక్స్లు అన్నీ కట్టడం మొదలుపెట్టారు. అన్నీ డిజిటల్ గానే. ఆఖరికి ఆ వర్చువల్ ప్రపంచం రియల్ ప్రపంచానికి డూప్లికేట్ లాగా తయారైంది. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలయ్యింది. అవునండి, ఇక్కడ జనం రియల్ ప్రపంచంలో నిజమైన స్థలాల్ని అద్దెకి తీసుకున్నట్టే అక్కడ ఆ వర్చువల్ ప్రపంచంలో డిజిటల్ స్థలాల్ని అద్దెకి ఇవ్వడం, తీసుకోవడం జరిగేది. స్థలాలు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, బేరాలు, లావాదేవీలు, అబ్బో అది ఒక అతిపెద్ద డిజిటల్ సంతలా మారడం మొదలయ్యింది. మెటావర్స్ లో ఎన్నో వర్చువల్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడ ఉండే వర్చువల్ హోర్డింగ్ల మీద వర్చువల్ యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. నిజమైన యాడ్స్ కి డబ్బు తీసుకున్నట్టు ఆ వర్చువల్ యాడ్ స్లాట్స్ కి కూడా అమ్మకాలు మొదలయ్యాయి. ఈ హడావిడి చూసిన జనం మెటా వైపు ఆసక్తిగా చూశారు. ఫేస్బుక్ తో ప్రపంచాన్ని ఆకర్షించిన జుకర్బర్గ్ మెటావర్స్ తో మరో పెద్ద మలుపు తిప్పగలరని అంతా అనుకున్నారు. అయితే మార్క్ అంచనా దెబ్బతింది. మెటావర్స్ ఫెయిల్ అయ్యింది. ఈ బిగ్ ఫెయిలియర్ కి ముఖ్య కారణం ఇక్కడి ఇంటరాక్టివిటీ అనేది ఈజీగా లేకపోవడమే. ఆ ప్రపంచంలో నిజమైన మనుషులెవ్వరూ ఉండరు. ఉండేది మనుషులకి ప్రతినిధుల్లాంటి అవతార్స్ మాత్రమే. మెటావర్స్ లో ప్రాబ్లం ఏంటంటే మనం ఆ ప్రపంచంలోకి ప్రవేశించాలంటే పెద్ద విఆర్ హెడ్సెట్ ని మన ముఖానికి పెట్టుకోవాలి. అంత పెద్ద కళ్ళజోడు పెట్టుకుని వర్చువల్ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అనుభూతి అయితే బానే ఉంది, కానీ చాలా మందికి ఇబ్బంది అనిపించింది. ఏదో 10 నిమిషాలు, అరగంట అయితే పర్వాలేదు, కానీ రోజు మొత్తం అంత పెద్ద కళ్ళజోడు భరిస్తూ వర్చువల్ ప్రపంచంలోనే బతకడం నిజంగా కష్టం. అలా కళ్ళకి గంతలు కట్టుకుని డిజిటల్ బతుకు బతుకుతూ ఉంటే అసలైన మనిషిగా లోకంలో ఉన్న బతుకు ఫీలే మాయమవుతుంది. చాలా మంది మెటావర్స్ గురించి ఈ అభిప్రాయమే చెప్పారు. ఇంత పెద్ద పెద్ద విఆర్ హెడ్సెట్స్ పెట్టుకోలేం, ఎందుకంటే రోజు నిజమైన చోట్లకి వెళ్ళి అక్కడ అసలైన మామూలు మనుషులతో మాట్లాడడమే బెటర్ అని అన్నారు. కానీ జుకర్బర్గ్ మాత్రం తన మెటావర్స్ పెద్ద సక్సెస్ కొట్టే తీరుతుంది అనే ఆశతో ముందుకు పోయారు. అది పెద్ద అంచనాలతో కోట్ల పెట్టుబడులు ఆ ప్రాజెక్ట్ మీదే పెడుతూ వచ్చారు. నిజానికి అక్కడ సంస్థ లోపల పెడుతున్న పెట్టుబడులకి బయట జనంలో ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న క్రేజ్ కి పొంతనే లేదు. జనరల్ గా అంత పెద్ద ప్రాజెక్ట్ అంటే జనంలో క్రేజ్ బాగా ఉండాలి, కానీ ఆ క్రేజ్ అనుకున్న స్థాయిలో లేనేలేదు. జుకర్బర్గ్ ఏదో చేస్తున్నాడుగా, అదేంటో డెవలప్ అయ్యాక చూద్దాం అని అనుకున్నారు తప్ప ఎవరూ పెద్దగా ఎక్సైట్ అయిపోలేదు. ఇదిగో ఇక్కడే తేడా కొట్టింది. నా మెటావర్స్ అనేది ఓ మహాప్రపంచం అని జుకర్బర్గ్ ఫీల్ అవుతుంటే జుకర్బర్గ్ ఏదో చిన్న గేమ్ లాంటిది తయారు చేస్తున్నాడనే ఫీల్ మాత్రమే జనంలో ఉంది. మెటావర్స్ పట్ల జనంలో తగినంత క్రేజ్ లేదు అనే విషయాన్ని ముందుగా ఇన్వెస్టర్లు గుర్తించారు. ఒక స్థాయి దాటిన తర్వాత నష్టాలు పెరగకుండా ప్రాజెక్ట్ నుంచి విరమించుకోవడమే మంచిదని వాళ్ళకి అనిపించింది. కానీ జుకర్బర్గ్ చాలా కాలం తన నమ్మకం విడిచిపెట్టలేదు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది అనే భ్రమలోనే ముందుకు సాగారు. చివరికి ఇన్వెస్టర్లు గొడవ పెట్టుకున్నారు. నీ పిచ్చి వల్ల కంపెనీ షేర్లు పడిపోతున్నాయి అంటూ గోల చేశారు. ఫైనల్ గా జుకర్బర్గ్ దిగి రావాల్సి వచ్చింది. నిజానికి జనం ఇప్పుడు బాగా కోరుకుంటున్నది వర్చువల్ రియాలిటీ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ విషయాన్ని జుకర్బర్గ్ ఆలస్యంగా గుర్తించారు. కానీ అప్పటికే 6 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఇప్పుడు జుకర్ ఏఐ ప్రాజెక్టుల మీద దృష్టి పెడుతున్నారు. మెటావర్స్ ని మూసేశారు. ఏదేమైనా జుకర్బర్గ్ ని మెచ్చుకోవాల్సిందే. ఒక ప్రాజెక్ట్ ని నమ్మి దాని మీద అంత పెట్టుబడి పెట్టి అన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ని ఆపేయడం అనేది ఇంకో సాహసం. మొత్తం మీద మెటావర్స్ అనేది టెక్నాలజీ చరిత్రలోనే అతి ఖరీదైన ఫెయిలియర్ గా మిగిలిపోతుందన్నది నిజం. ఒక కెరటం పడిపోతే మరో కెరటం పైకి లేస్తుందంటారు. టెక్ సముద్రంలోనూ అదే జరిగింది. మెటావర్స్ అనేది లేచి పడిన కెరటం అయితే డౌన్లోడ్ ట్రెండ్ అనేది పడి లేచిన కెరటం అయింది. ఒకప్పుడు కాస్త తగ్గిన యాప్ డౌన్లోడ్స్ ఇప్పుడు పీక్కి చేరాయి. మీకు తెలుసా, కేవలం 2025 ఒక్క ఏడాదిలో యాప్ డౌన్లోడ్స్ ఏకంగా 2550 కోట్లు దాటాయి. 2026లో ఆ సంఖ్యని ఊహించడం కూడా కష్టమే. ఎందుకిలా? ఈ తరం యాప్స్లో జనానికి ఏం నచ్చాయి? ఎందుకిలా జనం పిచ్చి పిచ్చిగా యాప్స్ని డౌన్లోడ్ చేస్తున్నారు? అదే తెలుసుకుందాం.
కోవిడ్ టైంలో జనం యాప్స్ని విపరీతంగా డౌన్లోడ్ చేశారు. కానీ తర్వాత యాప్స్ డౌన్లోడ్స్లో ఎదుగుదల ఆగిపోయింది. కానీ తాజాగా మళ్ళీ ట్రెండ్ మారింది. ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్లోడ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఏంటి? ఎందుకిలా? అసలిప్పుడు జనం ఏ రకం యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు? ఈ ట్రెండ్స్ వెనుక ఉన్న రహస్యాలన్నీ బయటపెట్టే రిపోర్ట్ ఒకటి వచ్చిందండి. అదే స్టేట్ ఆఫ్ మొబైల్ 2026. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన రిపోర్ట్. డేటా ఏఐ అనే పేరున్న ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ ఇది. నిన్న మొన్నటిదాకా ఈ డేటా ఏఐ సంస్థని సెన్సార్ టవర్ అనే పేరుతో పిలిచేవారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీని కూడా కలుపుకుని ముందుకు పోవడం వల్ల డేటా ఏఐ అని పేరు మార్చుకున్నారు. అసలు ఈ సంస్థ పనేంటంటే ప్రపంచవ్యాప్తంగా యాప్స్ డేటా తెలుసుకోవడం, యాప్స్ ట్రెండ్స్ తెలుసుకోవడం, ఏ దేశంలో జనం ఏ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, ఏవి టాప్లో ఉన్నాయి, ఏవి వెనకబడ్డాయి, ఏ యాప్ వెనుక ఎంత వ్యాపారం నడుస్తోంది, ఏ డౌన్లోడ్స్ వెనుక ఏ ట్రెండ్ దాగి ఉంది, ఇవన్నీ కనిపెట్టడమే వీళ్ళ పని. యాప్స్ డౌన్లోడ్స్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్ ని, ప్రతి కోణాన్ని పర్ఫెక్ట్ గా పరిశీలించి అనలైజ్ చేస్తారు వీళ్ళు తాజాగా రిలీజ్ చేసిన రిపోర్ట్లో చాలా ఆసక్తికరమైన సంగతులు వెలుగు చూశాయి. అవే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినవి. 2021 నుంచి 2022 టైం గుర్తుందా? కోవిడ్ టైం అది. లాక్డౌన్ పుణ్యమా అని ఆ సమయంలో యాప్ డౌన్లోడ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అందరూ ఇళ్లల్లో ఉండిపోవడం వల్ల యాప్స్ మీదే పడ్డారు. యాప్ డౌన్లోడ్స్ విషయంలో ఆ సీజన్ ప్రపంచ చరిత్రలోనే ఒక పీక్ టైంగా నిలిచిపోయింది. అయితే కోవిడ్ తగ్గాక ఆ స్పీడ్ లేదు. తర్వాత 2 ఏళ్ల పాటు అంటే 2023 నుంచి 2024 వరకు డౌన్లోడ్స్ నెంబర్స్లో వేగం లేదు. ఏదో ఉన్నంత స్థాయిలో డౌన్లోడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి, కానీ పెరుగుదలలో మాత్రం కోవిడ్ టైంలో ఉన్నంత వేగం లేదు. ఇలా డౌన్లోడ్స్ గ్రోత్ రేట్ బాగా తగ్గిపోవడాన్ని డిజిటల్ మార్కెట్ భాషలో స్లో డౌన్ అని అన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితి మారుతోంది. 2025 నుంచి కొత్త ఊపు మొదలైంది. దీనినే మార్కెట్లో రీబౌండ్ అంటున్నారు. మీకు తెలుసా, 2025 ఒక్క ఏడాదిలో ఏకంగా 2550 కోట్ల డౌన్లోడ్స్ జరిగాయట. అమ్మో, అంత ఉంటుందా అనకండి. చైనీస్ యాప్స్ కూడా కలిపి లెక్కేసుకుంటే 1000 కోట్ల డౌన్లోడ్స్ అన్నది కష్టమేమీ కాదు. ఇప్పుడు 2026లో ఈ నెంబర్ ఇంకా పెరిగిపోబోతుందని రిపోర్ట్. ఎందుకు ఇలా జరుగుతోంది? డౌన్లోడ్స్ ఇంతగా ఎందుకు పెరిగిపోతున్నాయి? పెరుగుదల గురించి ఆలోచించే ముందు రీసెంట్గా డౌన్లోడ్స్ ఎందుకు తగ్గాయో ఆలోచిద్దాం. దానికి కారణం మార్కెట్ సాచురేషన్ అని డేటా ఏఐ రిపోర్ట్ చెబుతోంది. ఏంటిది? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి బేసిక్ యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అందరి దగ్గర అవే కామన్ యాప్స్. ఎందుకంటే జనం రోజువారీ పనులన్నీ ఆ యాప్స్తో జరిగిపోతున్నాయి. అలాంటప్పుడు ఫోన్లోకి కొత్త వేరే యాప్స్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకున్నారు జనం. ఆ పాత యాప్స్నే వాడుతూ కాలం గడిపేశారు. అందుకే కోవిడ్ తర్వాత 2 ఏళ్ల పాటు డౌన్లోడ్స్ పెరుగుదల వేగం తగ్గిపోయింది. అయితే 2025 నాటికి ట్రెండ్లో మార్పు వచ్చింది. మళ్ళీ డౌన్లోడ్స్ పెరిగిపోతున్నాయి. దీనికి కారణమేంటి? ప్రధానంగా 2 క్రేజీ విషయాలు కారణమని డేటా ఏఐ వాళ్ళ రిపోర్ట్ చెబుతోంది. ఒకటి ఏఐ అసిస్టెంట్స్, రెండవది మైక్రో డ్రామాస్. ఈ రెండు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డౌన్లోడ్స్ పెరగడానికి కారణాలట. యాప్స్ వచ్చిన కొత్తల్లో జనం క్రేజీగా డౌన్లోడ్స్ చేసేవారు. తర్వాత ఆ స్పీడ్ తగ్గింది. కానీ ఇప్పుడు ఆ స్పీడ్ బాగా పెరిగింది. పెరగడమే కాదు, పీక్కి చేరింది. ఏఐ అసిస్టెంట్లు, మైక్రో డ్రామాలు ఇప్పుడు ఈ రెండు ట్రెండీగా మారి ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తున్నాయి. అందుకే ఇన్నేసి డౌన్లోడ్స్. మరి ఈ ట్రెండీ థింగ్స్ స్పెషాలిటీ ఏంటి? జనం వీటి వెనకే ఎందుకు పడుతున్నారు? అదే తెలుసుకుందాం. ప్రస్తుతం డౌన్లోడ్స్ లో అత్యంత ట్రెండింగ్ గా ఉన్నవి ఏఐ చాట్ బర్డ్స్. వీటిలో మరీ ముఖ్యంగా చాట్ జీపీటీ, జెమినీ, మైక్రోసాఫ్ట్ కో పైలట్, పర్ప్లెక్సిటీ లాంటివి కనిపిస్తున్నాయి. గతంలో ప్రతి విషయానికి గూగుల్లో వెతికే అలవాటు ఉండేది. ఏఐ వచ్చాక అలా సెర్చ్ చేసి లింకులు ఓపెన్ చేసే ఓపిక జనంలో తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ విషయమైనా సరే డైరెక్ట్గా ఏఐ చాట్ బర్డ్ ని అడిగేయవచ్చు. అడగగానే అది సమాధానం చెప్పేస్తుంది. మరి సెర్చ్ చేయడం టైం వేస్ట్ అనుకుంటున్నారు జనం. అన్నట్టు జనం ఏఐ యాప్స్ ని కేవలం కాలక్షేపం చాట్ కోసం మాత్రమే కాదు, ఆఫీస్ వర్క్ కోసం కూడా బాగా వాడుతున్నారు.
ఎంప్లాయీస్ అయితే ఈమెయిల్స్ రాయడం కోసం, స్టూడెంట్స్ అయితే నోట్స్ ప్రిపరేషన్ కోసం, డెవలపర్లు అయితే కోడింగ్ కోసం, ఇలా ఎవరికి వారే తమ పనుల కోసం ఏఐ టూల్స్ని వాడేస్తున్నారు. అందుకే వీటి డౌన్లోడ్స్ అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచపు డౌన్లోడ్ స్టాటిస్టిక్స్ని ఇవి తలకిందులు చేసేస్తున్నాయి. ఇక డౌన్లోడ్ ట్రెండ్లో రెండో క్రేజీ థింగ్ మైక్రో డ్రామా. మనకి రీల్స్, షార్ట్స్ తెలుసు, అలాగే టీవీ సీరియల్స్ కూడా తెలుసు. రీల్స్, షార్ట్స్ అనేవి చిన్నగా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. టీవీ సీరియల్స్ కూడా వినోదం అందిస్తాయి, కానీ అవి ఏళ్ల తరబడి సాగుతాయి. ఇప్పుడు ఆ టీవీ సీరియల్స్ టైప్ ఎంటర్టైన్మెంట్ ని షార్ట్స్ ట్రెండ్ కి కలిపారు. అలా పుట్టుకొచ్చింది మైక్రో డ్రామా. మైక్రో డ్రామాలు కూడా ఒక విధంగా టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ లాంటివే. క్యారెక్టర్స్ తో, ఎమోషన్స్ తో మనల్ని ఆకట్టుకుంటాయి. కానీ ఇవి టీవీ సీరియల్స్ లాగా గంటల తరబడి ఉండవు. చాలా చాలా చిన్న కథలు. ప్రతి ఎపిసోడ్ కేవలం 1 లేదా 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇవి ఇప్పుడు జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మైక్రో డ్రామాలు వర్టికల్ ఫార్మాట్లో ఉంటాయి. అంటే ఫోన్ని నిలువుగా పట్టుకుని చిన్న సినిమాలా చూసేయొచ్చు. కూకు ఎఫ్ఎం, పాకెట్ ఎఫ్ఎం లాంటి యాప్స్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ చిన్న కథలకి అలవాటు పడుతున్న జనం ఈ యాప్స్ ని విపరీతంగా డౌన్లోడ్ చేస్తున్నారు. మైక్రో డ్రామాలు అందించే ఈ యాప్స్ ఇప్పుడు ట్రెండీ డౌన్లోడ్స్ ఎందుకు అవుతున్నాయి? ఆన్సర్ చాలా సింపుల్. ఇప్పుడు ఎవరికి పెద్దగా టైం లేదు. ఎంటర్టైన్మెంట్ కి కూడా ఎక్కువ సమయం కేటాయించే వాళ్ళు పెరుగుతున్నారు. మరి అలాంటి వారికి ఈ మైక్రో డ్రామాలు తెగ నచ్చేస్తున్నాయట. బస్సులో వెళ్తున్నప్పుడు లేదా ఆఫీస్లో చిన్న బ్రేక్ దొరికినప్పుడు ఆ కాసేపట్లోనే ఈ క్విక్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసేస్తున్నారట. అన్నట్టు డేటా ఏఐ సంస్థ వాళ్ళ రిపోర్ట్ మరో ముఖ్యమైన విషయం కూడా చెబుతోంది. ఖర్చు విషయంలో జనం ఇప్పుడు మారుతున్నారట. జనరల్ గా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల్లో కొందరు ప్రతిదీ ఫ్రీగా వస్తేనే చూస్తాం అనే మైండ్ సెట్ లో ఉంటారు. కానీ ఇప్పుడు దాని నుంచి చాలా మంది బయటపడుతున్నారట. దానికి రుజువు ఈ మైక్రో డ్రామాలే. సాధారణంగా మైక్రో డ్రామా యాప్స్ లో 1-2 ఎపిసోడ్స్ ని జనానికి ఫ్రీగా ఇస్తారు. బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలంటే డబ్బులు కట్టమంటారు. గతంలో ఇలాంటి ఆఫర్ల విషయంలో జనం తీరు వేరేగా ఉండేది. ఎందుకు డబ్బు ఖర్చు, ఫ్రీగా ఇచ్చినంత చూద్దాం, డబ్బులు కట్టాలి అని అంటే అప్పుడే ఆపేద్దాం అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోందట. మైక్రో డ్రామాల కాంటెంట్ నచ్చితే సబ్స్క్రిప్షన్ పే చేయడానికి జనం వెనకాడడం లేదట. ఫ్రీ ఎపిసోడ్స్ చూసిన చాలా మంది పెయిడ్ ఎపిసోడ్స్ కోసం డబ్బు కడుతున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పు కనిపిస్తోందని డేటా ఏఐ సంస్థ చెబుతోంది. మొత్తం మీద ఈ కొత్త ట్రెండ్ వల్ల యాప్ డెవలపర్లకి, ఎంటర్టైన్మెంట్ క్రియేటర్లకి కూడా మంచి ఆదాయం వస్తుందని చెప్పొచ్చు. 2026లో ఈ రెండే టాప్ ట్రెండ్స్ గా ఉండబోతున్నాయట. ఏఐ యాప్స్, మైక్రో డ్రామా యాప్స్. మొదటి రకం మన పనుల్ని ఈజీగా చేసి పెట్టేసి మనకి టైం మిగిలేలా చేస్తాయి. రెండో రకం యాప్స్ మన టైంని వేస్ట్ చేయకుండా ఉన్న టైంలోనే వినోదాన్ని పంచిపెడతాయి. అందుకే ప్రపంచం ఇప్పుడు ఈ రెండిటి వెనక పడుతోంది. మనతో పాటే ఉంటూ మన పనిలో హెల్ప్ చేసే అసిస్టెంట్ దొరికాడనుకోండి, హ్యాపీ. మన సలహాలు తీసుకొని మొత్తం పని చేసి పెట్టేవాడు దొరికితే అది ఇంకా హ్యాపీ. ఆగండి, పని చెప్పాక ఇక మనని ఏది అడగకుండా మనని పక్కన పెట్టేసి అన్నీ తనే కనిపెట్టి మొత్తం నెత్తనేసుకొని పూర్తి చేసేవాడు దొరికితే అబ్బో ఇది ఇంకా అద్భుతం అని అనుకుంటున్నారా? అనుకోకండి. ఎందుకంటే అదే డేంజర్. యజమానితో పని లేకుండా పని వాళ్ళే అన్నీ చేసుకుపోతే ఎప్పటికైనా డేంజరే. అరే, టెక్ ఎపిసోడ్లో ఈ పని వాళ్ళ గోల్ ఏంటంటున్నారా? ఇది టెక్ విషయమేనండి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏఐ ఏజెంట్స్ వచ్చేసాయి. పని చెబితే చాలు, ఇక వాటికి మనతో పని ఉండదు. వాటిలో అవే మాట్లాడుకొని పనిచేస్తాయి. ఇదే డేంజర్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంతకీ ఏంటి సంగతి తెలుసుకుందాం. ఈ మధ్య ఓపెన్ క్లాస్ అనే ఓ కొత్త కంపెనీ వచ్చింది. వీళ్ళు ఏఐతో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అందులో భాగంగా ఒక ఏఐ సోషల్ నెట్వర్క్ తయారు చేశారు. అరే, ఏఐ ఏజెంట్లకి సోషల్ నెట్వర్క్ ఏంటి అంటున్నారా? అదే ఇక్కడ విశేషం. మనుషులకి ఫేస్బుక్, లింక్డ్ఇన్ సోషల్ నెట్వర్క్లు ఉన్నట్టే ఏఐ ఏజెంట్ల కోసం ఇది సోషల్ నెట్వర్క్ అన్నమాట. ఈ నెట్వర్క్కి క్లాస్ ప్లేస్ అని పేరు పెట్టారు. మనుషులు సోషల్ మీడియాని వాడుకున్నట్టే ఇక్కడ ఏజెంట్లు ఈ నెట్వర్క్ని వాడుకుంటాయన్నమాట. అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? ఏఐ టూల్కి ఒక ప్రత్యేకమైన పని చేయడం కోసం ట్రైనింగ్ ఇస్తే అదే ఏఐ ఏజెంట్ అవుతుంది. అయితే జనరల్గా ఒక ఏజెంట్కి ఒక సబ్జెక్ట్లో మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఒక్కో ఏఐ ఏజెంట్ ఒక్కో సబ్జెక్ట్లో స్పెషలిస్ట్ అన్నమాట.
కాబట్టి దానికి మిగతా విషయాల్లో నాలెడ్జ్ పెద్దగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ నోట్స్ రాసే ఏజెంట్కి మెడికల్ విషయాలు తెలియవు. మెడికల్ సలహాలిచ్చే ఏజెంట్కి చదువు గురించి డీప్గా తెలియకపోవచ్చు. ఇదిగో ఈ పాయింట్ దగ్గరే వీళ్ళకి నెట్వర్క్ అనే ఐడియా వచ్చింది. రకరకాల నాలెడ్జ్ కలిగిన ఏజెంట్లన్నిటినీ కలిపి ఒక నెట్వర్క్ తయారు చేస్తే అప్పుడు మనం వాటిలో ఏ ఏజెంట్కి పని చెప్పినా అన్నీ కలిసి ఆ పనిని పూర్తి చేసేస్తాయి కదా. ఈ ఐడియాతోనే ఓపెన్ క్లాస్ కంపెనీ వాళ్ళు ఏఐ ఏజెంట్ నెట్వర్క్ తయారు చేశారు. ఈ నెట్వర్క్లో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏఐ ఏజెంట్ని ఒక పని చేసి పెట్టమని అడిగామనుకోండి, ఆ పనిలో అవసరమైన కొన్ని విషయాలు దానికి తెలియవు. మామూలుగా ఏజెంట్ అయితే నాకు ఈ సమాచారం తెలియదు అని చెప్పి పని అక్కడ ఆపేస్తుంది. కానీ ఈ నెట్వర్క్లో ఏజెంట్ అలా కాదు. మనని డిస్టర్బ్ చేయకుండా తనకి కావలసిన నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ని పట్టుకుంటుంది, దాన్ని కాంటాక్ట్ చేస్తుంది, ఆ సమాచారం తెచ్చుకుంటుంది. ఒక ఏజెంట్ ప్లాన్ వేస్తుంది, ఇంకో ఏజెంట్ డేటా వెతుకుతుంది, మరో ఏజెంట్ ఆ డేటాని చెక్ చేసి వెరిఫై చేస్తుంది. ఈ విధంగా ఫైనల్గా మనం చెప్పిన పని అయితే పూర్తయిపోతుంది, పైగా స్పీడ్గా. అయితే ఇక్కడే కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ఏఐ ఏజెంట్లని అలా వదిలేస్తే అవి తమలో తాము ఏం మాట్లాడుకుంటున్నాయో, ఏం ప్లాన్ చేసుకుంటున్నాయో మనకు తెలియదు కదా. ఏదో పనిలో స్పీడ్ కోసం ఆశపడితే రేపు ప్రమాదం వస్తుందేమో. మనుషుల్ని పక్కన పెట్టేసి ఏఐ ఏజెంట్లు వాటికవే పని చేసేసుకుంటే భవిష్యత్తులో మనిషికి వాటి మీద కంట్రోల్ తప్పుతుందేమో. ఇలాంటి భయాలు కొందరు వెలిబుచ్చుతున్నారు. అంతేకాదు, మన డేటాని ఒక ఏజెంట్ ఇంకో ఏజెంట్తో షేర్ చేసుకుంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేఫ్గా ఉంటుందా అనే ఆందోళన కూడా ఉంది. అయితే ఓపెన్ క్లాస్ వాళ్ళు భరోసా ఇస్తున్నారు, ఇది ప్రమాదకరమేమీ కాదు, జస్ట్ మల్టిపుల్ ఏజెంట్స్ కలిస్తే పనులు ఎలా స్పీడ్గా జరుగుతాయో చూడడం కోసం మేం చేసిన చిన్న నెట్వర్క్ మాత్రమే. దీనివల్ల కొంపలేమీ మునిగిపోవు, అంతా మన కంట్రోల్లోనే ఉందంటున్నారు. ఇందులో వాళ్ళు సేఫ్టీ గార్డు రైల్స్ కూడా గట్టిగా పెట్టారు. అంటే ఏజెంట్లు తమలో తాము మాట్లాడుకున్న ప్రతి విషయము ఒక లాగ్లో రికార్డ్ అవుతుందన్నమాట. యూజర్ ఎప్పుడు కావాలన్నా ఆ ఏజెంట్ల మధ్య జరిగిన డిస్కషన్ని చెక్ చేయవచ్చు, సరిచేయవచ్చు. అన్నట్టు కొత్త అప్డేట్ ఏంటంటే, ఈ ఓపెన్ క్లాని తయారు చేసిన పీటర్ స్టెయిన్బెర్గర్ని ఇప్పుడు ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. అంటే చాట్‌జీపీటీ తయారు చేసిన సంస్థ నుంచి ఏజెంట్ నెట్వర్క్ టూల్ రావచ్చన్నమాట. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఓపెన్ ఏఐ వాళ్ళు ఒక కొత్త ఏఐ ఏజెంట్ని లాంచ్ చేస్తున్నారు. దీని కోడ్ నేమ్ ఆపరేటర్ అని పెట్టారు. మనం చెప్పుకున్న నెట్వర్క్ పద్ధతిలోనే ఇది పనిచేస్తుందని అంటున్నారు. పనులు స్పీడ్గా జరగడానికి ఏఐ నెట్వర్క్ సరే, కానీ హ్యూమన్ ఇన్ ద లూప్ అనేది తప్పనిసరి. అంటే నెట్వర్క్లో మనిషి పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అవును మరి, పనివాడు తెలివైన వాడైతే సంతోషమే గాని వాడు యజమానినే పక్కన పెట్టేస్తే డేంజర్ కదా. అందుకే ఏఐ విషయంలో మనిషి అనేవాడు ఒక కన్ను వేసి ఉంచడం ఎప్పుడూ మంచిది.